ఒకే ఒక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ చాలా దెబ్బతిన్న తర్వాత కొంతమంది మేధావులు బయలుదేరి, చాలా దేశభక్తున్నటువంటి వాళ్ళు బయలుదేరి ఒక 3 నినాదాలు తీసుకున్నారు. దానివల్ల జపాన్ పునర్నిర్మించబడింది. 3 నినాదాలు ఏంటంటే, మీరు జపాన్ వస్తువులనే కొనండి, జపాన్ ప్రజలకే సేవ చేయండి, జపానీయులుగా ఉండండి అని 3 నినాదాలు తీసుకున్నారు. ఈ రోజు ఏంటంటే, పారిశ్రామికంగా మనం అభివృద్ధి చెందకుండా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచకుండా మనం డెవలప్ అయ్యేటువంటి సమస్య లేదు. కారణం ఏంటి? 2. ఈరోజు సరే కంట్రీ లెవెల్ ఇష్యూ, అది కంట్రీ లెవెల్ ఇష్యూ అయినా చిన్న పిల్లలు ఆడుకునేటటువంటి వస్తువులు కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. చిన్న చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు ఎందుకు మనం తయారు చేసుకోలేమా? చిన్న చిన్న ఆట బొమ్మలు తయారు చేసే ఫ్యాక్టరీ మనం పెట్టలేమా? సెల్ ఫోన్ నుంచి, కార్ నుంచి ప్రతి ఒక్క వస్తువు ఇవాళ ఇంపోర్టింగ్ అని ఎక్కువైంది. భారతదేశం తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే ఇక్కడ పరిశ్రమలు డెవలప్ చేయాల్సిన అవసరం కంపల్సరీ. నేను ఒకసారి ఏమనిపిస్తుందంటే, రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత క్షేమంగా అనిపిస్తుంది. అంటే ఎలాంటి నాయకులు ఉన్నారంటే, తమ సొంత బిజినెస్లను ఇవాళ కొనసాగించడం కోసం కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి ఒక డైరీ ఫారాన్ని క్లోజ్ చేయించినటువంటి నాయకులు కూడా ఉన్నటువంటి దేశం ఇది. సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం ఉంటున్నాం. అందుకని ఏంటంటే, చాలా ఒక రకమైనటువంటి ఆ పరిస్థితి నుంచి మనం బయటపడి ముందుకు పోవాలంటే మనం ఏం చేయాలా అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తే, ఫ్రెండ్స్, గ్రామాల్లో డాక్టర్స్ అవసరం, నర్సులు అవసరం. ఇక్కడ డాక్టర్కి ఉద్యోగం లేదు. గ్రామాల్లో ఎలక్ట్రీషియన్స్ అవసరం, ఎలక్ట్రీషియన్కి ఉద్యోగాలు లేదు. గ్రామాల్లో పశువుల డాక్టర్ కావాలా, ఇక్కడ ఆ పశువుల డాక్టర్ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేదు. అంటే ఎంప్లాయ్మెంట్ చేయడానికి కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, టీచర్ ఉన్నాడు, బీడీ చేసిన వాళ్ళు ఉన్నాడు, ఎంఈడీ చేసిన వాళ్ళు ఉన్నాడు. గ్రామంలో టీచర్ కావాలా, హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్ కావాలా, అక్కడ టీచర్ పోస్ట్ ఖాళీ ఉంది, ఇక్కడ నిరుద్యోగం ఉన్నాడు. అంటే వైరుధ్యం ఉండండి సమాజంలో. ఇక్కడ అవసరం ఉంది, ఇక్కడ నిరుద్యోగం ఉన్నాడు. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అబండెంట్గా క్రియేట్ చేసే అవకాశాలు సమాజంలో మరి ఇంకా ఉన్నాయని చెప్పేసి నేను మీతో మనం చేస్తున్నాను. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎంతో మంది డాక్టర్స్ మనం పెంచి మనం రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. ఎన్నో హై స్కూల్స్లో డెవలప్ చేయొచ్చు, ఎంతో ఎడ్యుకేషన్ డెవలప్ చేయొచ్చు. అక్కడ ఎంతో మంది టీచర్స్ మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సరే, ఎందుకు ఎట్లా ఉంది, ఏంటి కారణం, ఏంటి పరిస్థితి అని అంటే ఇంకా ఇంత డీటెయిల్ చర్చలోకి మనకు పోవాల్సిన అవసరం లేదు. ఒకటి మటుకు వాస్తవం అందులో, అదేదో మన భక్త రామదాస్ సినిమాలో చూపించినట్లు ఆ డబ్బంతా ఇటుపోతున్నది సమాజంలో, మన ఏమైపోతున్నది డబ్బు అని అంటే, సంపద ఇటుపోతున్నది దేశం లోపల. దయచేసి ఆర్టికల్ 38 ఆర్టికల్ 39 ఒకసారి వెళ్ళండి. రాజ్యాంగ చట్టంలో రాసుకున్నారు, సంపద కొద్ది మంది చేతుల్లో పోగుపడవద్దు, సంపద ప్రజలకు అందరికి ఉపయోగపడే విధంగా ఉంటారా, సమాజంలో సంపద అందరూ సృష్టించినటువంటి సంపద. ఈ బ్లాక్ మనీ వల్ల ఇంకొక డేంజర్ ఏంటంటే, బ్లాక్ మనీ ఉన్నటువంటి వాడు ఆ బ్లాక్ మనీని తీసుకొచ్చి దాని ఒక ఇండస్ట్రీ కూడా పెట్టడానికి 1,00,000 కోట్లు ఉంటాయి ఆయన దగ్గర, 2,00,000 కోట్లు ఉంటాయి కదా. 2,00,000 కోట్లు బయటకు తీసుకురాలేడు, ఒక పరిశ్రమ పెట్టలేడు, నాకు ఎంప్లాయ్మెంట్స్ కూడా ఇవ్వలేడు. అదొక ప్రమాదం. సో అందుకని ఏంటంటే, దీన్ని ఏ విధంగా మనం ప్రభుత్వం ఒక మంచి పాలసీలు ఏర్పాటు చేసి సేల్ ట్యాక్స్లో ఏం జరుగుతుంది, ఇంకో దగ్గర ఏం జరుగుతుంది, ఈ యొక్క మనీ కాన్సన్ట్రేషన్ కొద్దిమంది దగ్గర ఎట్లా జరుగుతుంది, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలనేటువంటి సరి అయినటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఈ ఆర్థిక పరమైన లోటు అనే సమస్య రాదు సమాజంలో. దాన్ని ఎకనామిక్స్ యొక్క సలహాలు తీసుకోండి, మేధావుల సలహాలు తీసుకోండి, మంచి మంచి సలహాలు తీసుకోండి. తీసుకున్నప్పుడు ఈ యొక్క బ్లాక్ మనీని ఏ విధంగా బయట తీసుకురావడానికి అవకాశం ఉంటుంది, ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు అనేక పరిశ్రమలు పెట్టచ్చు, డెవలప్ చేయొచ్చు. ఇలాగా పెద్దల వాళ్ళు చెప్పినట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నాం, డిగ్రీలు అయిపోతున్నాయి, రోడ్డు మీదకి వస్తున్నారు.
ఏ పనిగా బిఎస్సీ చేసినాడు, ఎంఎస్సీ చేసినాడు, ఇంకో డిగ్రీ అయిపోతుంది, 2 డిగ్రీలు ఉంటాయి, 3 డిగ్రీలు ఉంటాయి, సొత్యం పెట్టరాదు, ఇంకో పని చేయరాదు, ఏమి పని కాదు. సో ఈ రోజున్న విద్యా విధానం ఎట్లా ఉందనంటే మనిషిని అటు కాకుండా ఇటు కాకుండా చేస్తున్నాడు. అక్కడ జీవితానికి పనికిరాడు, ఉద్యోగానికి పనికిరాడు. ఇప్పుడు మేధాస్సు కూడా డెవలప్ అవుతుందంటే నా దృష్టిలో ఆ మేధాస్సు కూడా డెవలప్ అవుతుంది. ఇటు చదువు వస్తలేదు, ఇటు ఉద్యోగం వస్తలేదు. అలాంటి ఒక దరిద్ర పరిస్థితులు మనం ఉంటున్నాం. సో ఇవన్నీ చాలా ఆలోచించాల్సినటువంటి ఒక విషయాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడానికి మరి కొత్త ప్రభుత్వం మనకు అందరి సలహాలు తీసుకొని ముందుకు పోతే బాగుంటుంది. ఈ ఒక్క విషయంలోనే కాదు, మిగతా ఇష్యూస్లలో కూడా రైతుల సమస్యలు కావచ్చు, మిగతా సమస్యలు కావచ్చు, స్వార్థం లేకుండా నిస్వార్థంగా రాజకీయాలకు అతీతంగా ఒక రకంగా చెప్పాలంటే మేధావులు మంచి వాళ్ళు ఇచ్చిన సలహాలు తీసుకొని మరింత తెలంగాణ ముందుకు తీసుకుపోవడానికి, తెలంగాణ బిడ్డలకు వాళ్ళ ఒక ఆత్మబంధువులుగా మనం ఉండి వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్లు తీర్చి వాళ్ళకు ఉద్యోగాలు తీసుకురావడానికి, ఇక్కడ రైతుల కళ్ళ లోపల విలువ తీసుకురావడానికి మీరందరూ కృషి చేస్తారని చెప్పి చెప్తూ ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుసుకుంటాను.